శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? మరి ఈరోజు మిథున రాశి గురించి మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఏప్రిల్ 15 నుండి 30 తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది, అది 2024 సంవత్సరం స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి మనం ఇప్పుడు చూసినట్టయితే గోచారం ఎలా ఉంది, ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఈ గోచారంలో చూస్తే మాత్రం గురువు లాభస్థానంలో ఉన్నాడు, రవితో కలిసి ఉన్నాడు. గురువు లాభస్థానంతో రవితో కలిసి ఉండడం వల్ల మిథున రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. అంటే ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, విపరీత ధనయోగం కలగడం, ఆకస్మిక ధనయోగం కలగడం కానీ, శత్రువులుగా మిత్రులుగా మారిపోవడం కానివ్వండి, ఇవన్నీ జరిగే అవకాశాలు. గురువు లాభస్థానంలో ఉంటే రవితో కలిసి ఉంటే ఇది మీకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువ. అదేవిధంగా శని 9వ ఇంట కుజుడితో కలిసి ఉన్నాడు. ఇదేంటంటే ఇది ఎవరైనా గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, ఈ కాంబినేషన్ లో కనుక పిల్లలు కనుక జన్మించినట్టయితే వారు చాలా జ్ఞానవంతులు అవుతారు, చాలా అద్భుతంగా రాణిస్తారు. అదేవిధంగా ఈ కాంబినేషన్ లో పుట్టినటువంటి పిల్లలు ఏంటంటే చరిత్రను సృష్టించే పిల్లలు అవుతారు. ఇది మంచి కాంబినేషన్. గ్రహ స్థితిగతిలో ఇది ఒక మంచి కాంబినేషన్ గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాహు దశమంలో బుధ శుక్రులతో కలిసి ఉన్నాడు. బుధ శుక్రులతో రాహు కలిసి ఉన్నాడంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇటు ధనాన్ని కోపాన్ని పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ధనం వస్తుంది, కోపం పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ గా కంట్రోల్ చేసుకోవాల్సింది మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఈ 15 రోజులు అనవసర విషయాలలో తలదూర్చకండి. దానివల్ల ఎక్కువగా నష్టాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే కేతు చతుర్థంలో ఉన్నాడు. కేతు చతుర్థంలో ఉండడం వల్ల మీకు ఎలాంటి నష్టం అయితే జరగదండి, గుర్తుపెట్టుకోండి. నష్టం జరగదు, లాభమే జరుగుతుంది. కేతు చతుర్థంలో ఉండడం వల్ల మిథున రాశి చూస్తే 4వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండవు. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఈ సంవత్సరంలో, ఈ నెలలో. ముఖ్యంగా ఈ నెల నుండి అసలు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వదు. ఇచ్చారనుకో మళ్ళీ అవి తిరిగి రానే రావు, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మీకు ఇంకొక విషయం ఏంటంటే మిథున రాశి వారికి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు గురుడు మేషరాశిలో ఉన్నటువంటి గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించాడు. ఎప్పుడంటే మే 1వ తారీఖున ప్రవేశించబోతున్నాడు. అప్పుడు మనకు నర్మదా నది పుష్కరాలను కూడా మొదలవుతున్నాయి. ఆ నర్మదా నది పుష్కర సమయంలో నేను శని హోమం అనేది కూడా నేను తలపెట్టబోతున్నాను. అది మే 4వ తారీఖున శని హోమం తప్పకుండా తలపెడతాను. ఈ యొక్క నర్మదా నది పుష్కరాలకు వెళ్ళలేనటువంటి వారు ఒకసారి ఆఫీస్ నెంబర్ కాల్ చేసినట్టయితే మీ గోత్రనామాలు మాకు పంపిస్తే నేను 18 బీజాక్షరాలు నర్మదా నది ఈ యొక్క పుష్కర జలంలో కలిపి ఆ యొక్క స్వామివారి అనుగ్రహం పొంది, ఇది ఎందుకంటే జ్యోతిర్లింగ క్షేత్రం, అక్కడ ఓంకారేశ్వరుడు వెలిశాడు స్వయంభుగా. కాబట్టి అక్కడ ఆ స్వామి వారి యొక్క అనుగ్రహం పొంది దానికి సంబంధించిన పుష్కర జలాన్ని కూడా నేను తీసుకొచ్చి మీకు అందజేస్తాను. దాంతో పాటుగా ఈ పుష్కర నది జలం అందించిన తర్వాత మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పుష్కరాలు 1వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కంప్లీట్ అయిపోతాయి. ఈ మధ్యకాలంలో 4వ తారీఖున శని హోమం జరిపించుకోవడం, పుష్కర సమయంలో శని హోమం జరిపించుకున్నటువంటి వారు అఖండ కార్య దీక్షత, అంటే వాళ్ళకు తిరుగులేని జీవితం, అంటే దేనికి కూడా లోటు లేకుండా బ్రతుకుతారండి. ధన ధాన్యానికి, వస్తు వాహనానికి, దేనికైనా లోటు లేకుండా బ్రతుకుతారని మనకు శాస్త్ర పురాణాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. మిథున రాశి వారనే కాదండి, 12 రాశుల వారు కూడా తప్పకుండా ఈ యొక్క శని హోమంలో పాల్గొని ఆ పుష్కర జలాన్ని తీసుకొచ్చుకోవడం, అది మనం చల్లుకోవడం, అక్కడికి వెళ్ళలేని పరిస్థితులు, డబ్బులు ఖర్చు అవుతాయి, అలా వేలు ఖర్చు అయిపోతాయి. కాబట్టి అక్కడ మనకు టైం దొరకక మనం వెళ్ళలేని పరిస్థితులు ఉన్నటువంటి వారికి నేనే తప్పకుండా వెళ్ళి ఈ యొక్క శని హోమం జరిపిస్తాను. కాబట్టి ఈ శని హోమాన్ని మాత్రం మర్చిపోకుండా మీరు చేయించుకోండి. మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో, ఈ నెలలో మంచి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.